భారమునే తప్పించెను. పాడాలి పాడాలి. దేవుడు మీతో మాట్లాడతారు. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్య రక్తము. రెండోసారి పాడదామా? మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్య రక్తము. మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను, మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను. యేసు రక్తము రక్తము, అందరూ ఆయన రక్తం అమూల్యమైనది, ఆయన రక్తం నిష్కలంకమైనది, ఆయన రక్తం పరిశుద్ధమైనది, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైనదయ్యా, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. వాక్యం నిమిత్తం కొరకు దైవజనులు రాంబాబు గారు ప్రార్థన చేస్తారు. కృపామేడ దయామేడ సర్వాధికారి ఈ రాత్రి కాల సమయంలో ఈ యొక్క ముగింపు కూటములో చేరి వచ్చిన మీ ప్రియబిడ్డలందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. దయాదివ తండ్రి, ఈ యొక్క ఆరాధన అంతటిలో మీరుండి నడిపించిన విధానం గడుపు స్తోత్రాలు. చేరి వచ్చిన చిన్నల మొదలు పెద్దల వరకు, స్త్రీలేమి పురుషులేమి యవనస్తులేమి యవనకులు అందరినీ కూడా దీవించి అందరూ ఆసక్తిగా శ్రద్ధగా మీ మాటలు వినే భాగ్యం మాకు దయచేయండి. పరిశుద్ధాత్ముడా, మీరు మా మధ్యలో ఉండి మమ్మలను సర్వసత్యంలోనికి నడిపించి మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఇక్కడ కూర్చుందాం. మంచిది. మా మధ్యలో స్థానిక సంఘ పాస్టర్ గారు